అమెరికా ఎన్నికల్లో పోటీ పడుతున్న రిపబ్లిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ భార్య ఉషా తెలుగు సంతతికి చెందిన వ్యక్తి. అందులోనూ మన రాష్ట్రానికి చెందిన విశాఖ వాసులకు బంధువు. ఉషా విశాఖలో సుపరిచిత సెంచూరియన్, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ శాంతమ్మకు మనవరాలు. రిపబ్లిక్ పార్టీలో ట్రంప్ తర్వాత బహుముఖ ప్రాచుర్యం పొందిన జేడీ వాన్స్ తెలుగువారి అల్లుడే. అందుకే అమెరికా ఎన్నికల్లో జేడీ వాన్స్ గెలవాలి, గెలిచి మన దేశానికే సహకారం అందించాలని కోరుకుంటున్న ప్రొఫెసర్ శాంతమ్మతో మా ప్రతినిధి ముఖాముఖి. డాక్టర్ శాంతమ్మ గారు 96 ఏళ్ల నుంచి కూడా ఇప్పటికీ సెంచూరియన్ యూనివర్సిటీలో వారు విద్యార్థులకి తన యొక్క విద్యను అదేవిధంగా అభ్యాసాలని తెలియజేస్తున్న వ్యక్తి డాక్టర్ శాంతమ్మ గారు. వారికి అమెరికా రిపబ్లిక్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ వాన్స్ భార్య వారికి బంధుత్వం అవుతారు. చిలకలూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి సతీమణి. సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క అన్నగారు రామశాస్త్రి గారు. రామశాస్త్రి గారి 4వ సంతానానికి సంతానమే అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ రేసులో ఉన్న వాన్స్ అని యొక్క భార్య ఉష. ప్రస్తుతం శాంతమ్మ గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడుతాం. అసలు బంధుత్వం అలాగే వారు ఇచ్చేటువంటి ఆశీస్సులు ఏ రకంగా ఉంటాయి వారు మాటలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. జేమ్స్ వాన్సన్ ఇప్పుడు ఆయన అమెరికా రిపబ్లిక్ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా ఉపాధ్యక్షుడి పదవిలో ఆయన ఎన్నికల్లో నిలబడుతున్నారు. ఏ రకంగా బంధుత్వం అమ్మా, ఏమిటంటారు అసలు? ఆ బంధుత్వం మా వారి ద్వారా వచ్చింది. మా వారికి 5 మంది బ్రదర్స్, ఎల్డెస్ట్ బ్రదర్కి 4 పిల్లలు. ఆ 4వ పిల్లవాడి కూతురు ఈ ఉష గారు ఆ ప్రెసిడెంట్ చేస్తున్న ఆయన భార్యగా ఉన్నారు. అది మా బంధుత్వం. అక్కడే పుట్టింది. ఎప్పుడు వెళ్ళారో ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన ఆవిడ ఒకే క్లాసులో చదువుతూ ప్రేమించుకొని పెళ్లి చేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇలాంటి అమ్మాయే ఒక అమ్మాయి అమెరికాలో ఉన్న అన్ని యూనివర్సిటీస్కి పైన ఉంది అమ్మాయి హెడ్గా. మరి అది గొప్పదే. మా వాళ్ళ అమ్మాయే, నాకు చెల్లెలు అవుతుంది అమ్మాయి, ఇప్పుడు ఉంది అక్కడ. అలా ఒకళ్ళు అలా మా వాళ్ళు ఉన్నారు. ఈ లెవెల్లో లేరు. ప్రొఫెసర్లు గాను, డైరెక్టర్లు గాను, హెడ్స్ గాను, మరి సంస్థకి అధినేతలు గాను అలా ఉన్నారు. వెళ్ళిపోతున్నారుగా ఇక్కడి నుంచి, వెళ్ళి అక్కడ వెలుగుతున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అందులో అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే చాలా అందరూ ఆసక్తిగా చూసేదాన్ని. దాంట్లో మరి మీ సంతతి ఉన్నారు, మరి వారికి మీ ఆశీస్సులు ఇస్తారా? నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి, కానీ అమెరికా అధ్యక్షుడు అయినందువల్ల ఎక్కువ సంతోషము తక్కువ సంతోషం అనేది ఉండదు. మన వాళ్ళు ఎవరన్నా మంచి స్థాయికి వెళితే తప్పకుండా సంతోషిస్తాం, ప్రైడ్ ఫీల్ అవుతాం. విశాఖపట్నం రమ్మని నేను అనే కన్నా రమ్మనేటట్లుగా చెయ్యటం చేస్తాను. వస్తే మనం మళ్ళా కలుద్దాం, పిలుస్తాం. ఆవిడ ఒకవేళ ఆవిడ వచ్చిందనుకోండి, మిమ్మల్ని గుర్తుపెట్టుకోకుండా ఉంటానా? అమ్మా, మీకు 96 ఏళ్ళు. అవును, ఎన్నో అనుభవాలు చూస్తుంటారు. కానీ ఇవాళ మీ సంతతి చెందిన వ్యక్తులు, మీ కుటుంబం సంబంధించిన నేపథ్యం ఉన్న వ్యక్తులు ఇతర దేశాల్లో గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అన్న? వ్యక్తిగతంగా మీకు ఎలా అనిపిస్తుంది? అటువంటి స్థాయిలోకి వెళ్ళినప్పుడు హ్యాపీగానే ఫీల్ అవుతాం. కానీ మన దేశంలో అటువంటి స్థాయిని పొందలేకపోతున్నారు అన్న దుఃఖం మటుకు ఉంటుంది. అమ్మా, చివరిగా మీ ఆశీస్సులు, ఎందుకంటే వాళ్ళు ఇది చూస్తూ ఉంటారు, అమెరికాలో కోట్లాది మంది ప్రజలు ఇది చూస్తూ ఉంటారు. ఎన్నికల్లో నిలబడుతున్నాడు, ఒక రకంగా చెప్పండి, మీ మనవడు ఆశీస్సులు చెప్పండి. తప్పకుండా వాళ్ళు గెలవాలండి. వాళ్ళు గెలవటమే కాదు, దానిలో స్వార్థంతో చెప్తున్నారు. వాళ్ళు గెలిచాక మనకు సహాయం చేయాలి, మనకు తోడుగా ఉండాలి. ఖచ్చితంగా అమెరికా ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ గెలవాలి, గెలిచి మన భారతదేశానికి సహకారం అందించాలని శాంతమ్మ గారు చెప్తున్నారు. అలాగే వారి కుటుంబ బంధువులు, వారి సంతతికి చెందినటువంటి జేడీ వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడై విశాఖపట్నం కూడా రావాలనేటువంటి ఒక కోరికను కూడా తెలియజేశారు. కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.